హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గుత్తి వంకాయలాగా గుత్తి దొండకాయ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 50 గ్రామ్స్ పల్లీలు, ఒక 50 గ్రామ్స్ నువ్వులు, ఒక 50 గ్రామ్స్ కొబ్బరి, వీటిని మంచిగా వేయించుకోవాలి. కొద్దిగా గరం మసాలా కూడా వేసి అందులో వేయించుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అవి వేయించుకున్న తర్వాత కొద్దిగా పక్క పెట్టుకుని చల్లారుతాయి. ఈలోపు మనం దొండకాయలు కట్ చేసుకుందాం. ఒక అరకిలో దొండకాయలు శుభ్రంగా కడిగి వాటిని ఇట్లా కాట్లు పెట్టుకోవాలి. ప్లస్ గుర్తులో సేమ్ వంకాయలు పెట్టుకున్నట్టే వీటి కూడా పెట్టుకోవాలి. వాటిని కొద్దిగా ఉప్పు నీళ్ళలో వేస్తే మంచిగా శుభ్రం అవుతాయి. ఆ తర్వాత మనం చల్లారినటువంటి పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఒక బిర్యానీకి కూడా వేసేసి దాంట్లో టమాటా, ఒక 2 టమాటా మీడియం సైజ్ తీసుకొని కట్ చేసి అందులో వేసుకోవాలి. ఈ టమాటా వేసిన తర్వాత చింతపండు కొద్దిగా వేసి మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. ఆ పేస్ట్ను పక్క పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక కడాయి కానీ మన ప్యాన్ కానీ పెట్టేసి అందులో ఒక్కటే స్పూన్ నూనె, ఎక్కువ పోసుకోవద్దు, ఒక స్పూన్ నూనె పోసుకొని ఈ దొండకాయను వేయించుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించుకుంటే మంచిగా వేగుతాయి. దీనికి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే ఈ ఉప్పు కూడా మంచిగా మనకు దొండకాయలు వేగడానికి ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం దొండకాయలు కూడా ఉప్పు పడుతుంది. కొద్దిగా మనకు ఒక 5 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఒక 80% వేగితే సరిపోతాయి. చూడండి, ఈ విధంగా కట్ అయితే ఇంచుమించు ఒక 80% వేగినట్టే మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అవి పక్క పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దింత ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి చిటపట్లాడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా కసూరి మేతి వేసాను, స్మెల్ బాగుంటుంది దాంతో కర్రీ. ఈ గుత్తి వంకాయలు కానీ దీంట్లో కానీ దాంతో టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత ఒక టీ స్పూను పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 చెంచాల కారం పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కారం పొడి వేసుకుంటే మనకి కూర జర కలర్ఫుల్గా కనిపిస్తుంది. తర్వాత ఒక 2 స్పూన్ల ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని ఈ గ్రేవీ ఏదైతే మనం మిక్సీ చేసి పెట్టుకున్నామో అది ఇందులో వేయాలి. మీడియం ఫ్లేమ్ పెట్టేసి మనం మూత పెట్టేస్తే కొద్దిగా అది ఆ గ్రేవీ అనేది ఉడుకుతుంది. అది ఆ పచ్చివాసన పోతుంది దాన్ని. ఒక 2 నిమిషాల తర్వాత మనం ఏదైతే మిక్సీ జార్ ఉందో అందులో ఇంకొన్ని నీళ్ళు పోసేసుకొని ఇలా పోసుకోవాలి. తర్వాత ఒక చెంచా షుగర్ వేసుకోవాలి. కమ్మదనం వస్తుంది గ్రేవీకి. ఇప్పుడు ఫైనల్గా ఈ దొండకాయలు ఏదైతే వేయించి పెట్టుకున్నామో అవి ఇందులో వేయాలి. ఇవి వేసిన తర్వాత మనం ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసి మూత పెట్టేయాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, కూర ఇంచుమించు రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఆయిల్ కూడా పైకి తేలింది, మంచిగా దగ్గరకు వచ్చింది గ్రేవీ. కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కమ్మనైన గుత్తి దొండకాయ. ఇట్లు మీ వెంకటరెడ్డి, ఈజీ కుకింగ్ షో.